మంచి దయ్యాలు. గోపయ్య పల్లెటూరి రైతు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. పట్నం వెళ్ళి సంతలో గొర్రెలు నమ్ముకుందామని గొర్రెలను తీసుకొని కూలీలతో పాటు బయలుదేరాడు. గొర్రెల మంద తోలిపించుకుంటూ మధ్యదారిలో అతనికి విశ్రాంతికై చెట్టు కింద ఆగాడు. కొంతసేపటికి దాహం వేసింది. గొర్రెల్ని తోలించుకుంటూ కూలీలు వెళ్తున్నారు. వారు చాలా దూరం వెళ్ళారు. గోపయ్యకు దగ్గరలో నీటి బావి కానీ చెరువు కానీ కనిపించలేదు. అది అడవి ప్రాంతం. కొంతసేపటికి ఎవరో బాటసారులు అటుగా రావడం గమనించిన గోపయ్య వారిని నీరు కావాలని అడిగాడు. వారు నీరు గల పాత్ర అందించారు. గోపయ్య ఆ నీటిని తాగిన వెంటనే మత్తు ఆవహించింది. నిద్రలోకి జారుకున్నాడు. బాటసారులు తమ పని మీద వెళ్ళిపోయారు. ఎంతసేపటికి మెలకువ రాలేదు. ముందుకు వెళ్ళిన కూలీలు సంతలో గోపయ్య కొరకై ఎదురు చూడసాగారు. అర్ధరాత్రి సమయం అయింది. గోపయ్యకి మెలకువ వచ్చింది. చెట్టుపైన గల ఆకారాలు కనిపించగానే భయం వేసింది. కెవ్వుమని కేక పెట్టాడు. ఆ చెట్టుపైన ఉన్న దయ్యాలు నవ్వుకున్నాయి. అందులో ఓ దయ్యం అతన్ని ఆవహించింది. దయ్యం ఆవహించగానే వెర్రి నవ్వులు నవ్వుతూ అడవి అంతా తిరిగాడు. ఏవేవో తిన్నాడు. మరలా నిద్ర వచ్చింది. చెట్టు కింద విశ్రమించాడు. అతన్ని ఆవహించిన దయ్యము వెళ్ళిపోయింది. అది కీకారణ్యము. సూర్యకిరణాలు ప్రసరించగానే మెలకువ వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. ముళ్ళ పొదలు, రక్కసి చెట్టును తిరిగి తిరిగి అలసిపోయాడు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళాలని, ఈ అడవిలోంచి బయటపడాలనే ప్రయత్నంలో ఆకలి దప్పులు మరచిపోయాడు. తిరిగి తిరిగి తన గ్రామ పరిసరాలకే వచ్చాడు. సంతకు వెళ్ళిన కూలీలు గోపయ్య రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. నింపాదిగా దారి తెలిసిన వ్యక్తిని తీసుకొని 4 రోజుల తరువాత సంతకి వెళ్ళాడు. సంతలో కూలీలకి విషయం చెప్పాడు. మీరాగిన చెట్టుపై దెయ్యాలున్నాయని అక్కడెవరూ ఆగరు. మీకు చెబుదామనుకున్నాము, కానీ మీకు తెలుసని చెప్పలేదు. అవి ఎవరినీ హింసింపవు, అడవంతా తిప్పుతాయి అని అన్నారు. ఇంతలో ఒక కూలి తనకు జరిగిన ఒక సంఘటన గురించి ఇలా చెప్పాడు. ఒకసారి నేను ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరాను. నన్ను ఆవహించాయి, అడవంతా తిప్పాయి. అడవిలో గల జంతువులు కానీ సర్పాలు కానీ ఏమీ చేయలేదు. రాత్రి సమయం తెల్లవారగానే వెళ్ళిపోయాయి. మెలకువ రాగానే నేను అడవిని చూసి భీతి చెందాను. చావాలని వచ్చాను కదా, భయం దేనికి అని అనుకున్నాను. కానీ ధనలేమి వల్ల, దారిద్ర్యం వల్ల అనేక అవస్థలు పడ్డాను. ఆ రోజు నా జీవితంలో బంగారు రోజు. ఆ దినం అక్కడే ఉండిపోయాను. ఆ రాత్రి నన్ను ఆ దయ్యం ఆవహించగానే నా నిజ పరిస్థితిని వివరించాను. వాటికి నాపై దయ కలిగింది. అక్కడికి సమీపంలో గల భూమిలో పాతపెట్టబడిన కుండ తీసి అందులో గల బంగారు వస్తువులను నా చొక్కాకి మూటకట్టి గ్రామ పరిసరాలలో దింపాయి. అప్పటి నుండి వాటికి నేను కృతజ్ఞుడిని. నా కష్టాలు తీరిపోయాయి. పొలము కొన్నాను. ఆ దయ్యాలకి నమస్కరిద్దామని మీ వెంట వచ్చాను, కానీ కూలి కోసం కాదు అని చెప్పాడు. అప్పటి నుండి ఆ దారి వెంట వెళ్ళిన వారు ఆ చెట్టుకి నమస్కరిస్తారు.